వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య 246వ భాగం యుద్ధకాండం పూర్తి 27-26 శబరి సర్గలో ఉన్నాం మనం. వశిష్ఠో వామదేవశ్చ జాబాలిరథకాశ్యపః కచ్ఛాయనో మయజ్ఞస్య గౌతమో విజయస్తథా అభ్యసిన్నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధిన సలిలేన సహస్రాక్షం వసవో వాసవం యథా. వశిష్ఠ వామదేవ జాబాలి కాశ్యప సుయజ్ఞ గౌతమ విజయుడనేటువంటి 8 మంది మహర్షులు నిర్మలాలైనటువంటి గంధయుక్తమైన జలంతో అష్టవసువులు సహస్రాక్షుడు అయిన దేవేంద్రుడికి అభిషేకం చేసినట్లు రాముడికి అభిషేకం చేశారు. ఋత్విగ్భిర్బ్రహ్మణై పూర్వం కన్యాభిర్మంత్రి సద్భిస్తథా యోధైశ్చైలాభ్యసించస్తే సంప్రహుష్టైస్తాః సనైగమైః సర్వౌషధీం సైశ్చాపి దైవతైర్నభసి స్థితై చతుర్భిర్లోకపాలైశ్చ సర్వైర్దేవైశ్చ సంగతైః. అలా సంతోషిస్తున్నటువంటి వశిష్ఠాదులు మొదలైన బ్రాహ్మణుల చేత, కంజర చేత, మంత్రుల చేత, యోధుల చేత, నిగమాల చేత, దేవతల చేత, నలుగురు లోకపాలుల చేత, గుమికూడిన సకల దేవతల చేత అభిషేకం చేయించారు. వీరంతా నదీ సముద్రాది జలాలను ఔషధ రసాలతో కూడా రాముడికి అభిషేకం చేశారు. బ్రాహ్మణ నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్తః పురాయేన మనుస్తం దీప్తతేజసం తస్యాన్వవాయే రాజానః క్రమాధ్యేన అభిషేచితాః సభాయాం హేమక్లుప్తాయ శోభితాయాం మహాధనైః రత్నైర్నానావిధైశ్చైవ చిత్రితాయాం సుశోభనై నానారత్నమయే పీఠే కల్పయిత్వా యథావిధి కిరీటేన తతః పశ్చాద్వశిష్ఠేన మహాత్మన ఋత్విగ్ఘోషణశ్చైవ సమయోక్షత రాఘవ. మహాత్ముడైన వశిష్ఠుడు పూర్వం బ్రహ్మ నిర్మితంచినటువంటి రత్నమయమైన తేజస్సుతో ప్రకాశిస్తున్న కిరీటాన్ని సభా మధ్యంలో ఉన్న వివిధ రత్నాలతో కూడిన పీఠంపై యథావిధిగా ఉంచాడు. పట్టాభిషేకానికి పూర్వం మను చక్రవర్తి, తర్వాత క్రమంగా ఆయన వంశానికి చెందిన వాళ్ళంతా, మహారాజులంతా ఆ కిరీటాన్ని ధరించేవాడు. ఆ మహాసభ చేత అది అలంకరింపబడి చాలా విలువైన వస్తువులతో శోభిస్తున్నటువంటి అనేక విధాలమైన చాలా అందమైన రత్నాలతో అది విచిత్ర నిర్మాణంగా ఉన్న పీఠంపై ఉంచిన కిరీటాన్ని తీసి వశిష్ఠుడు రాముడి శిరస్సుపై ఆ తర్వాత ఋత్విక్కులు రాముడి ఇతర అలంకారాలు చేశారు. ఛత్రం తశ్చ జగ్రాహ శత్రుగ్రహ పాండురం శుభం శ్వేతంచ వాలవ్యజనం సుగ్రీవో వానరేశ్వరః అపరం చంద్ర సంకాశం రాక్షసేంద్రో విభీషణ. శత్రుఘ్నుడు రాముడికి తెల్లని సుందరమైన ఛత్రాన్ని, వానరరాజైన సుగ్రీవుడు తెల్లని వింజామర పట్ట, రాక్షసరాజు విభీషణుడు ఇంద్రుడి వంటి మరొక వింజామర చేత్తో పట్టుగా
బాలాం జ్వలంతీం వపుషా కాంచనీం శతపుష్కరాం రాఘవాయ దదౌ వాయుర్వాసవేన ప్రచోదితః. వాయువు దేవేంద్రుడి చేత ప్రేరేపింపబడిన వాడై 100 పద్మాలు గల ప్రకాశిస్తున్న ఆకారం గల బంగారు మాలను రాముడికి ఆయన బహూకరి. సర్వరత్న సమాయుక్తం మణిభిశ్చ విభూషితం ముక్తాకారం నరేంద్రాయ దదౌ శక్కర ప్రచోదితః. వాయువు చేత ప్రేరేపింపబడిన వాడైన రాజైన రాముడు నవరత్న సకల రత్నాలతో కూడిన మణుల చేత అలంకరింపబడిన ముత్యాల హారాన్ని కూడా ఇచ్చారు. ప్రజగుర్దేవ గంధర్వ నృతు చాప్సరో గణాః అభిషేకే తదర్హస్య తదా రామస్య ధీమత. అభిషేకం చెయ్యి పొందటానికి అర్హుడైన రాముడి అభిషేక సమయంలో దేవతలు గంధర్వులు చక్కని గానం చేశారు. అప్సరసలు నాట్యం చేశారు. భూమి సస్యవతీ చైవ ఫలవంతశ్చ పాదపాః గంధవంతి చ పుష్పాని బభూవు రాఘవోత్సవే. రామ అభిషేక మహోత్సవ సమయం భూమి సస్యశ్యామలంగా ఉంది. వృక్షాలన్నీ ఫలాలతో నిండాయి, పుష్పాలన్నీ సుగంధాన్ని ఇస్తాయి. సహస్రశతమస్కానాం ధేనూనాం చ గవాం తదా దదౌ శతవృషాన్ పూర్వం దియేభ్యో మనుజర్షభః. రాముడు ముందుగా ద్విజులకు బ్రాహ్మణులకు 1,00,000 గుర్రాలు, 1,00,000 కొత్తగా ఈనెన ఆవులను, 100 ఎద్దుల్ని ఇచ్చి 30 కోటి హిరణ్యజ్ఞ బ్రాహ్మణేభ్యో దదౌ పునః నానాభరణవస్త్రాన్ని మహార్హాణి చ రాఘవాః. రాముడు మళ్ళా బ్రాహ్మణులకు 30 కోట్ల బంగారు నాణ్యాలు, చాలా విలువగైనటువంటి ఆభరణాలు, వస్త్రాలు ప్రదానం చేసి అర్కరశ్మి ప్రతీకాశం కాంచనీం మణి విగ్రహం సుగ్రీవాయ సరజం దివ్యాం ప్రాయచ్చన్మనుజాధిప. రాముడు సూర్యకిరణాలతో సమానంగా మాణిక్యాలతో నిండినది అయిన బంగారు దివ్యమైన మాలను సుగ్రీవుడికి బహూకరి. వైఢూర్యమయ చిత్రే చ మణిరత్న విభూషితే వాదిపుత్రాయ ధృతిమాన్ అంగదాయాంగదే దదౌ. ప్రేమ భావం గల రాముడు వైఢూర్యమణులతో నిండినటువంటి అనేక రత్నాలతో నిండిన అలంకరింపబడిన బాహు పూలువులను వాదిపుత్రుడైన అంగదుడికి బాహుమూలాలు బహూకరించారు. మణి ప్రబల దుష్టంతం ముక్తాహారమనుత్తమం సీతాయై ప్రదదౌ రామా చంద్రరశ్మి సమప్రభం అరజే వాససి దివ్యే శుభాన్యాభరణాని చ. రాముడు శ్రేష్టాలైన మణులతో కూడిన చంద్రుడికి చంద్ర కిరణాల వంటి కాంతి గల శ్రేష్టమైన ముత్యాల హారాన్ని సీతకు ఇచ్చారు. నిర్మలమైన దివ్యాలైనటువంటి 2 వస్త్రాలను, సుందరమైన అలంకారాలను సీతకు ఇచ్చారు. అవేక్షమాణా వైదేహి ప్రదదౌ వాయుసూనవి అవముచ్యాత్మన కంఠాధారం జనకనందిని అవైక్షత హరిం సర్వాన్ భర్తారంచ ముహుర్ముహు. జనకనందిని శ్వేత హనుమంతుడి వైపు చూసి ఆ హారాన్ని తన కంఠం నుండి తీసి వానరులందరి చూస్తుండగా భర్త వైపు చూస్తూ మాటి మాటికి చూసి తామింగితజ్ఞ సంప్రేక్షా బభాషే జనకాత్మజం ప్రదేహి శుభగేహారం యస్తతుష్టాసి భామి తేజోధితిర్యశోదాక్ష్యం వామధ్యం వినయోనయ పౌరుషం విక్రమో బుద్ధి యస్మిన్నేతాని సర్వదా. పరాభిప్రాయాన్ని గుర్తించే అంటే ఇతరులు ఏమనుకుంటారో
గుర్తించగల సామర్థ్యం గల శ్యాముడు సీతను చూసి ఇలా అన్నాడు, సౌభాగ్యవతి సీత, నీకు ఎవడి విషయం మీద ఎక్కువ ఇష్టం ఉంటే తేజస్సు, ధైర్యం, యశస్సు, నేర్పు, సామర్థ్యం, వినయం, నీతి, పౌరుషం, పరాక్రమం, బుద్ధి అనేటువంటి ఈ గుణాలు ఎవడిలో ఎప్పుడు స్థిరంగా ఉంటాయో వాళ్ళకి ఈ హారాన్ని ఇవ్వు అన్న. దదౌ సా వాయుపుత్రాయ సంహారమసితేక్షణ హనుమాంస్తేన హారేణ సుశుభే వానరర్షభ చంద్రాంశు జయ గౌరేణ శ్వేతాభ్రేణ యథాచల. నల్లని నేత్రాలు గల సీత ఆ హారాన్ని హనుమంతుడికి బహూకరించి చంద్రుడి కిరణాల సముదాయంలాగా తెల్లగా ఉన్న హారాన్ని ధరించిన వానర శ్రేష్ఠుడైన హనుమ తెల్లని మేఘాలతో పర్వతం ఎలా ప్రకాశిస్తుందో అలా ఉన్నాడు. సర్వే వానర వృద్ధాశ్చ ఏ చాన్యే వానరోత్తమ వాసోభిర్భూషణైశ్చైవ యథార్హం ప్రతి పూజిత. వానరులలోని పెద్దవాళ్ళంతా వానర శ్రేష్ఠులు కూడా వస్త్రాలు, భూషణాలు బహూకరించి తగు విధంగా ఆంజనేయుణ్ణి సత్కరించారు. తతో ద్వివిధ మైందాభ్యాం నీలాయ చ పరం తవ సర్వాన్ కామగుణాన్ వీక్ష ప్రదదౌ వసుధాధిప. తర్వాత శత్రు సంహారకుడైన రాముడు వివిధులకు మైందుడికి, నీరుడికి సమస్తమైన కోరదగిన వస్తువులన్నీ ఇచ్చారు. విభీషణోద సుగ్రీవో హనుమాన్యంబవాంస్తదా సర్వే వానరముఖ్యాశ్చ రామేణ అక్లిష్టకర్మణ యథార్హం పూజితా సర్వే కామైరత్నైశ్చ పుష్కలై ప్రహృష్టమనసర్వే జగ్మురేవ యథాగతం. శ్రమపడకుండా పనులు చేసే అక్లిష్ట కర్మ రాముడు విభీషణుణ్ణి, సుగ్రీవుణ్ణి, హనుమంతుణ్ణి, జాంబవంతుణ్ణి ప్రధానులైన వానరులందరి వాళ్ళు కోరదగిన వస్తువులు, పుష్కలాలైన రత్నాలు ఇచ్చి తగు విధంగా వాళ్ళ మనస్సులో ఎలాంటి కోరిక ఉంటుందో అలా అంతేగాని వాళ్ళని అడిక్క ఇది సన్మానించారు. వాళ్ళందరూ చాలా సంతోషించిన మనస్సులతో వచ్చినట్టుగానే తిరిగి వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళిపోయి నత్వా సర్వే మహాత్మానస్తతే తతస్తే వానరర్షభా విసృష్టాః పార్థివేంద్రేణ కిష్కింధాం సముపాగమత్. మహాత్ములైన వానర శ్రేష్ఠులంతా రాముడికి నమస్కరిస్తూ ఆజ్ఞ పొంది కిష్కింధకు వెళ్ళిపోయి సుగ్రీవో వానర శ్రేష్ఠో దృష్ట్వా రామాభిషేచన పూజితైశ్చైవ రామేణ కిష్కింధాం ప్రావిశత్పురీం. వానరరాజైన సుగ్రీవుడు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవంలో చూసి సన్మానాన్ని పొంది రాముడిని సన్మానించి కిష్కింధ ప్రవేశించారు. విభీషణోపి ధర్మాత్మా నైరుతర్షభై లబ్ధ్వా కులధనం రాజా లంకాం ప్రయాన్ మహాయశాః. కులధనాన్ని పొందిన రాక్షస రాజైన ధర్మాత్ముడైన గొప్ప నీతివాడు అయిన విభీషణ్ కూడా రాక్షస శ్రేష్ఠులతో కలిసి లంకకు వెళ్ళి రాజ్యమఖిలం శాపన్నిహితారి మహాయజాః రాఘవః పరమోదారః శశాస పరయాముదా. ఉవాచ లక్ష్మణం రాము ధర్మజ్ఞం ధర్మవత్సలః. గొప్ప కీర్తిగల మిక్కిలి ఉదార స్వభావుడైన రాముడు శత్రువులను సంహరించి రాజ్యాన్ని అంతా పరిపాలిస్తూ ఆనందంతో అనుభవించారు. ధర్మంలో అత్యాసక్తి గల రాముడు ఒకనాడు ధర్మం ఎరిగిన లక్ష్మణుడితో ఇలా అన్నాడు, అతిష్ట ధర్మజ్ఞామయ సమేస మేమాం
गां पूर्वराजाध्युषितां बलेन तुल्यं मया त्वं पितृभिर्धृताय तां यव्वराज्ये दुरमुद्वा స్వాన్. ధర్మం తెలిసిన లక్ష్మణ, మన వంశానికి చెందిన రాజులు అధిష్ఠించిన ఈ భూమి నువ్వు కూడా వాళ్లతో పాటు నాతో పాటు పాలించు. మన పూర్వీకులు ధరించిన ఈ రాజ్య భారాన్ని యవ్వరాజ్యాభిషిక్తుడవై నాతో కలిసి మొయ్యాలి. సర్వాత్మనా పర్యను నీయమాను యదాన సౌమిత్రి కృపైతి యోగం నియుజ్యమానోపి చ యవ్వరాజ్యే తతోభ్యసించద్భుత భరతం మహాత్మా. యవ్వరాజ్యాన్ని అంగీకరింపమ ఎంత బతిమాలినా లక్ష్మణుడు ఏ విధంగా కూడా అందుకు అంగీకరించకపోవటం చేత రాముడు భరతుడిని యవరాజ్యానికి అభిషేకించాడు. యువరాజు భరతుడు. పౌండరీకాత్మేధాభ్యం వాజపేయేన చాపభృత్ అంజైశ్చ వివిధైర్యజ్ఞైః అజయత్ పార్థివాత్మజ. రాముడు అనేక సార్లు పౌండరీకాశ్వమేధ, వాజపేయ ఇంకా అనేక విధాలైన యజ్ఞాలు చేసి రాజ్యం 10 సహస్రాణి ప్రాప్య వర్షాణి రాఘవ. శతాశ్వమేధాన్ నాజహ్రే సదస్వాన్ భూరి దక్షిణాన్. రాముడు 10,000 సంవత్సరాలు రాజ్యం చేసి మంచి గుర్రాలతో అధికమైన దక్షిణలు ఇస్తూ 100 అశ్వమేధయాగాలు చేశారు. అజానులంబ బాహు స మహాలక్ష్మా మహావ్రవక్షా ప్రతాపవాన్. లక్ష్మణానుచరో రామ శశాస పృథివీం ఇమాం. అజానుబాహువు విశాలమైన వక్షస్థలం కలవాడు అయినటువంటి రాముడు తనకు లక్ష్మణుడు అనుచరుడుగా ఉండగా భూమినంతా పాలించాడు. రాఘవశ్చాపి ధర్మాత్మా ప్రాప్య రాజ్యమనుత్తమం. ఈజే బహువిధైర్యజ్ఞై వసుతత్ భ్రాతృబాంధవః. ఈజే అంటే దేవతను పూజించాడు. ధర్మాత్ముడైన రాముడు చాలా ఉత్తమమైన రాజ్యాన్ని పొంది పుత్రులతో సోదరులతో బంధువులందరితో కూడా అనేక విధాల యుద్ధాలు యజ్ఞాలు చేసి న పర్యదేవన్ దేవాన్ విధవాన చ వ్యాలకృతం భయం నవ్యాధిజం భయం చాసీద్ర రాజ్యం ప్రశాసతి. రాముడి రాజ్యాన్ని పాలించే కాలం స్త్రీలు వైధవ్యం పొందరు. క్రూర జంతువుల భయం కాని, వ్యాధుల వల్ల భయం కానిది. నిర్దస్యురభవల్లోకో వనానద్ధం కచ్చిదస్పృశత్. నచస్మ వృద్ధా బాలానం ప్రేత కార్యాణి కుర్వతే. లోకంలో దొంగల దోపిడీ లేదు. ఎవరికి కూడా ఏ అనర్థము జరగదు. పెద్దవాళ్ళు చిన్నవాళ్లకు ప్రేత కార్యం చేసే అవసరం లేదు. పెద్దవాళ్ళే ముందు చచ్చిపోయారు, కుర్రాళ్ళంతా తర్వాత. అంతేగా తప్ప చిన్నవాళ్ళకి పెద్దవాడు ప్రేత కార్యాలు చేయాల్సిన అవసరం రాల. అది సర్వం ముదితమేవాసి సర్వో ధర్మపరో భవత్. రామమేవానుపశ్యంతు నాభ్యహింసన్ పరస్పరం. అంతా ఆనందంగానే జరిగి అందరూ ధర్మపరులయ్యారు. రాముడినే చూస్తూ అంటే రాముడి మనసు బాధ కలుగుతుందేమో అనే అభిప్రాయం. రాముడు ఎక్కడ శిక్షిస్తాడనే భయంతో చాలా ఓపికగా, హింస లేకుండా చాలా జాగ్రత్తగా అసన్ వర్ష సహస్రాణి తథా పుత్ర సహస్రిణ నిరామయా వియోగాచ
రామే రాజ్యం ప్రశాసతి. రాముడు రాజ్యం చేస్తున్న కాలం ప్రజలు వేల కొలది సంవత్సరాల వేల కొలది పుత్రులతో రోగాలు కానీ దుఃఖాలు కానీ ఏమీ లేకుండా హాయిగా రామో రామో రామ ఇది ప్రజానాన్ అనుభవన్ కదా. రామభూతం జగదభూద్రామే రాజ్యం ప్రశాసతి. ప్రజలు ఎక్కడ చూసినా రామా రామా అంటూ రాముణ్ణి గురించి కథలే చెప్పుకో. రాముడు రాజ్యాన్ని పాలించే కాలంలో జగత్తంతా అంతా రామమయంలాగా అనిపి నిత్య పుష్పా నిత్య ఫలాస్తార వస్తత్ర నిర్గణా కామవర్షీ చ భర్జన్య సుఖస్పర్శస్య మారుత. అప్పుడు వృక్షాలు ఎలాంటి వ్రణాలు అంటే క్రిమికీటకాలు లేకుండా నిత్యం ఫలపుష్పాలతో నిండిపోయాయి. మేఘాలన్నీ సకాలంలో వర్షించాయి. వాయు స్పర్శగా హాయిగా. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రా లోభ వివర్జిత స్వకర్మసు ప్రవర్తంతే దుష్టా స్వైరేవ కర్మవి అసన్ ప్రజా ధర్మపర రామే శాసతి నావృతా. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుడు దురాశ లేకు తృప్తి చెందుతూ తమ కర్తవ్యాలను చక్కగా రాముడు రాజ్యపాలన చేస్తుండగా ప్రజలు ధర్మతత్పరుడై వాడు కూడా అలాగే సర్వే లక్షణ సంపన్న సర్వే ధర్మపరాయణ దశవర్ష సహస్రాన్ని రామో రాజ్యమకారయత్. ప్రజలంతా ఉత్తమోత్తమ లక్షణ సంపన్ను, అందరూ ధర్మపరుడే. రాముడు ఈ విధంగా 10,000 సంవత్సరాలు రాజ్యం చేసి ధర్మ్యం యశస్యమాయుష్యం రాజ్ఞాంచ విజయావక ఆది కావ్యమిదం చార్హం పురా వాల్మీకినాకృతం పఠేద్య శృణుమాల్లోకే నరః పాపా ప్రముచ్యతే. పూర్వం వాల్మీకి రచించిన ఈ ఆది కావ్యం ధర్మ సమ్మతంతో కీర్తిని ఇస్తుంది, ఆయుర్దాయాన్ని పెంచుతుంది, రాజులకు విజయాన్ని చేకూరుస్తుంది. అతి ఆర్షమైన ఈ ఆది కావ్యాన్ని ఎవడు చదువుతాడో ఎవడు వింటాడో వాడు సమస్త పాపాల నుండి విముక్తుడవుతాడు. పుత్రకామశ్చ పుత్రాన్వై ధనకామో ధనాని చ లభతే మనుజో లోకే సుత్వాన్ రామాభిషేచనం మహిం విజయతే రాజ రిపుంశ్చాస్యధితిష్టతి. రామ పట్టాభిషేకం వరకు ఉన్న ఈ 6 కాండల గ్రంథం ఈ వింటే పుత్రుడు కావాల్సిన వాళ్ళకి పుత్రుడు దొరుకుతారు, కొడతారు. అలాగే ధనం కావాలంటే ధనం, రాజు మొదలైన వాడు భూమి కావాలంటే భూమి. రాఘవేన యథామాత సుమిత్రా లక్ష్మణేన చ భరతేన చ కైకేయీ జీవపుత్రాస్తథా స్త్రియః భవిష్యంతి సదానందాః పుత్రపౌత్రసమన్వితాః. కౌసల్య రాముడి చేత ఎట్లా జీవపుత్ర అంటే జీవించిన పుత్రుడు కలది అయిందో, సుమిత్ర లక్ష్మణుడి చేత ఎలా జీవపుత్ర అయ్యిందో, భరతుడి చేత కైకేయికి ఎలా అయిందో, ఆది కావ్యం విన్న స్త్రీలంతా కూడా జీవపుత్రుడంటే బతికి ఉన్నటువంటి కొడుకు గలడు. జీవపితరుడు అంటే తండ్రి ఉన్నవాడికి తద్దినంలో ఆ పితృస్థానంలో కూర్చోగలడు. అట్లాగే పుత్ర పౌత్రాదులతో కూడిన వాడై ఎప్పుడూ సుత్వా రామాయణమిదం దీర్ఘం ఆయుశ్చ విందతి రామస్య విజయంచైవ సర్వం అక్లిష్ట కర్మణ. ఈ రామాయణాన్ని అక్లిష్ట కర్మ అయినటువంటి రాముడి విజయ వృత్తాంతానంతా వింటే మానవుడు దీర్ఘాయుష్యాన్ని. శృణోతి ఇదం కావ్యం పురా వాల్మీకినాకృతం శ్రద్ధదానో జితక్రోధో దుర్గాణ్యతి తరస్యసౌ. పూర్వం
వాల్మీకి రచించిన ఈ మహాకావ్యాన్ని నమ్మకంతో కోపాన్ని జయించి వినేవాడు కష్టాలను దాటిపో నిగమాగమ్య ప్రవాసాంతే రమంతే సగబాంధవై శృణ్వంతే ఇదం కావ్యం పురా వాల్మీకి నాకుల పూర్వం వాల్మీకి మహర్షి రచించిన ఈ కావ్యాన్ని విన్న వాళ్ళందరూ కూడా ప్రవాసాంతంలో బంధువులతో కూడా కలిసి ఆనందం ఎక్కడికైనా ప్రవాసం వెళ్ళినా మళ్ళా కలుస్తారు. ఏ ప్రార్థితాన్ వర నరాన్ సర్వాన్ ప్రాప్నువంతి రాఘవాత్ శ్రవణేన సురా సర్వే క్రీయంతే సంప్రశృణ్వహం. ఈ కావ్యాన్ని విన్నవాడు రాముడి నుండి కోరిన వరాలన్నిటినీ పొంది దీన్ని వినటం చేత దేవతలందరూ విని విన్నవాళ్ళ విషయంలో సంతోషిస్తారు. అంటే మనుషులు చదువుతుంటే దేవతలు కూడా ఆనందం. వినాయకాశ్చ శామ్యంతే గృహే తిష్టంతి యస్య వై విజయే తమహీం రాజ ప్రభాసే స్వస్తిమాన్ భవేత్. దీన్ని చదివితే ఇంట్లో ఉన్న దుష్టభూతాలన్నీ శాంతి భూమిని జయిస్తారు. ప్రవాసంలో ఉన్నవాడు క్షేమంగా స్త్రియో రజస్వలా సుత్వా పుత్రాన్ సూయురజస్తమా పూజయంచ పఠంశైవ ఇతిహాసం పురాతనం సర్వపాపై ప్రముచ్యేత దీర్ఘమాయురవాప్నుయాత్. రజస్వల అయిన స్త్రీ రామాయణం వింటే పుత్రులను పొందుతారు. పురాతనమైన ఈ ఇతిహాసాన్ని పూజించేవాడు సమస్త పాపాల నుండి విముక్తుడై దీర్ఘ ఆయుర్దాయాన్ని ప్రణమ్య శిరసా నిత్యం శ్రోతవ్యం క్షత్రియైర్విజాత్ ఐశ్వర్యం పుత్రలాభశ్చ భవిష్యతి జన సంశయ. రామాయణమిదం కృత్యం శృణ్వతః పఠతః సదా. కనుక క్షత్రియుడు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఎప్పుడు దీన్ని బ్రాహ్మణుడు చెబితే వినాలి. ఈ రామాయణం అంతటినీ ఎప్పుడు వినేవాళ్ళకి చదివేవాళ్ళకి ఐశ్వర్యం పుత్రలాభం కలుగుతుంది. సంశయం ఏం లేదు. ప్రియతే సతతం రామ సహి విష్ణు సనాతన ఆదిదేవో మహాబాహుర్ నిర్నారాయణ ప్రభు. సాక్షాత్ రాము రఘుశ్రేష్ఠ శేషో లక్ష్మణ ఉచ్యతే. దీన్ని చదవటం చేత రాముడు ఎప్పుడు సంతోషిస్తాడు. అతడు నిత్యుడైన విష్ణువు కదా. రఘువంశానికి రాముడు సాక్షాత్తు ఆదిదేవ్ మహాబాహువు పాపకారి ప్రభువు అయినటువంటి నారాయణ. లక్ష్మణుడు ఆదిశేష్. ఏవమేతు పురావృత్తమాఖ్యానం భద్రమస్తు నః. శ్రవ్యాహరత విశ్రబ్ధం బలం విష్ణు ప్రవర్ధతం. ఓ జనులారా, పూర్వం ఈ విధంగా జరిగిన ఈ ఇతిహాసాన్ని ప్రతి కల్పంలో జరుగుతూ అడిగిన వాళ్ళకి నిర్భయంగా లేదా దృఢ విశ్వాసంతో చెప్పండి. అందరికీ క్షేమం కలుగాక విష్ణువు బలం మనకి బుద్ధి చెందుగా. దేవాశ్చ సర్వే తుష్యంతి గ్రహణాశ్రవణాత్ తదా. రామాయణశ్చ శ్రవణే తుష్యంతి పితరః సదా. కనుక ఈ రామాయణాన్ని పఠించిన
నిర్భయంగా లేక దృఢ విశ్వాసంగా మీకు క్షేమం. విష్ణువు బలాన్ని వృద్ధి చెందించు. దేవాశ్చ సర్వే తుష్యంతి గ్రహణాశ్రవణాత్పద. రామాయణశ్చ శ్రవణే తుష్యంతి పితరః సదా. కనుక రామాయణాన్ని పఠించినా విన్నా దేవతలు సంతోషిస్తారు. రామాయణం వినటంతో పితృదేవతలు సంతోషం. భక్త్యా రామస్య ఏ చేమాం సంహితాం ఋషితాంగుద ఏ లిఖంతీహ చరా చ నరాస్తేషాం వాసస్త్రీవిస్తతే. కనుక వాల్మీకి మహర్షి రచించిన రాముడికి సంబంధించిన ఈ సంహితను భక్తిపూర్వకంగా వ్రాసి నరుల వర్గంలో నివాసం లభిస్తుంది. కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం క్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చ అర్ధసిద్ధిం. గొప్ప అర్ధంగల శుభకరమై ఇది ఆది కావ్యాన్ని చదివిన వాళ్ళ కుటుంబ వృద్ధి, ధనధాన్య సమృద్ధి, ఉత్తమ స్త్రీలు, గొప్పదైన సుఖాలు, భూలోకంలో సకల కార్యక్రమాల సిద్ధి, ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం శుభంచ శ్రోతవ్యమేత నియమేన తద్భిః ఆఖ్యానమో భోజస్కరబుద్ధికావైమల ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం శుభంచ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానం ఓజస్కరం వృద్ధికామైః. ఇచ్ఛాసే శ్రీమద్రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే అష్టావింశత్యధికశతతమః సర్గః. ఈ ఆఖ్యానం ఆయుర్దాయ వృద్ధి పొందిస్తుంది, ఆరోగ్యాన్ని స్థితి కలిగి సోదర ప్రేమను పెంచుతుంది, సద్బుద్ధిని కలిగి శుభంగా ఉండు, గొప్ప తేజస్సు వృద్ధి చేస్తుంది. అలాంటి ఈ శ్రీమద్ రామాయణ సమృద్ధి కోరుతూ సత్పురుషుడు నియమపూర్వకంగా వినాలి. పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన బాలానందిని అని ఈ వ్యాఖ్య కూడా అయిపోయింది అని. యత్కృపాదేశ సంసర్గాద్వాఖ్యేయం రచితామయా తస్యైవ జానకీ జానహి పదయోరియవంబర్కరి. దేవతానుగ్రహా పిత్రో తపశ్చాచార్య సత్కులుపా కర్మా సద్గ్రంథజాతస్య కరణం కేవలం వయం. నా అదృష్టం వర్షం వల్ల ఈ రామాయణాన్ని బాలానందిని వ్యాఖ్య రాయగలిగిన అదృష్టం నాకు కలిగిందని పుల్లెల శ్రీరామచంద్రుడిగా ఈ బాలానందిని వ్యాఖ్యని కూడా ముగించారు. 24,000 శ్లోకాలు గల 6 కాండల వాల్మీకి రామాయణ ఈ విధంగా సరసభారతి ఫేస్బుక్ ద్వారా ప్రసారం చేసిన అదృష్టం నాకు దక్కినందు ఆనందంగా ఉంది. ఇదంతా భగవత్ కృప. మా ఆంజనేయ స్వామి, శారదాదేవి, సరస్వతీదేవి కృపా కటాక్షాలు ఉండటం వల్ల ఇదంతా ఇవాళ అనుకోకుండా మా ల్యాప్టాప్ పనిచే దారిలో ఉంది ఇదంతా. అందుకని ఎందుకో నాకు జ్ఞాపకం వచ్చి ఇది నా ఐఫోన్ తీసుకొని చూస్తే అందులో ఇదంతా ఉంది, దొరికింది. మొత్తం యుద్ధకాండ అన్ని కాండలు ఉన్నాయి. యుద్ధకాండలో చివరిలో అంతా దారిలో చూసి దీనిలో చూసే నేను ఇవాళ చదివి దీన్ని ఎలాగైనా ఇవాళ పూర్తి చెయ్యాలి అనుకోకుండా సంకల్పం నెరవేరింది. అందరికీ సంతోషం. విన్నవాళ్ళకి అందరికీ కూడా అందులో చెప్పిన ఫలాలన్నీ మనందరికీ లభించాలని కోరుకుంటారు. రేపటి నుంచి మన వాల్మీకి రచించినటువంటి ఉత్తరకాండ, అది కూడా 2 భాగాలు, దాదాపు 1800 పేజీలు ఉంటుంది. అవి రేపటి నుంచి మనం ప్రారంభించుకోవాలి. స్వస్తి.